చిన్న కథ చెప్పి వదిలేస్తా. కథనా? అబ్బా, కథలంటే నాకు చాలా ఇష్టం అన్నా. చెప్పన్నా, చెప్పు చెప్పు. ఒక పెద్ద అడవి. ఆ, అడవిలో రారాజు సింహం ఆహా, ఒక చోట అది గంభీరంగా పనుకుంది, నిద్రపోలే. ఆ, ఆ పక్కనే ఒక నక్క ఉంది. నక్క. ఆ, ఆ పక్కనే ఒక కుందేలుంది. సింహం, నక్క, కుందేలు. ఆ, భలే ఇంట్రెస్టింగ్ గా ఉందన్నా. చెప్పండి. కొద్ది క్షణాల తర్వాత ఆ సింహం ఉండే ఆ ప్రాంతంలోకి ఒక గాడిద వచ్చింది ప్రజలారా. ఓహో, గాడిద కూడా వచ్చిందా? ఆ తర్వాత ఏమైంది? అది ఊరికి పోకుండా సింహం దగ్గరికి వచ్చి మన ఇద్దరం పరుగు పందెం పెట్టుకున్నావా అని సింహాన్ని ఆహ్వానించింది పందానికి గాడిద. సింహంతోనే గాడిదకు పోటీనా? సరే, అప్పుడు సింహం ఏటంది? సింహం పలకలే. ఆహా, మళ్ళీ అడిగింది గాడిద. సింహం మరి పలికిందా? సింహం పలకకపోవడం పైగా చూపు కూడా తిప్పలే గాడిద వైపు. అప్పుడేటైంది? అప్పుడు నక్క జోక్యం చేసుకుంది. ఓహో, నక్క ఎంటర్ అయిందంటే ఏదో ఒక ట్విస్ట్ ఉండే ఉంటది. ఆ, ఏటందా నక్క? అడుగుతాంది కదా గాడిద, నీతో పోటీ పడతా అని చెప్పే పరుగు పందానికి మధ్యలో నేనే రెఫరీ, న్యాయ నిర్ణేతను, ఎవరు గెలిచింది చెప్తాను అని చెప్పింది. అప్పుడు మరి సింహం ఏటంది? అప్పుడు కూడా సింహం పలకలే. మరి పక్కనే ఉన్న గాడిద ఏడ్చేసింది. కాసేపు ఎగులాడింది గాడిద, ఆ తర్వాత వెళ్ళిపోయింది. మరి నక్క? మరీ ఎక్కువ విసిగిస్తే ఇది తినేచ్చది దీంతో బరువు సింహంతో అని చెప్పి నక్క వెళ్ళిపోయింది. మరి ఆ తర్వాత ఏం జరిగిందన్నా? అప్పుడు కుందేలు అడిగింది. ఎవరిని? సింహాన్న? ఏమడిగింది కుందేలు? సింహం మామ, గాడిద పిలిస్తే పందానికి పోకపోతీవి, తిరిగి నక్క బావ అడిగితే నువ్వేం సమాధానం చెప్పకపోతీవే, ఎందుకు ఇంత మౌనంగా ఉండావు అని కుందేలు అడిగింది. దానికి సింహం ఏడు చెప్పింది? ఆ గాడిదతో నేను పోటీనా, దాని శక్తి ఎంత, దాని సామర్థ్యం ఎంత. అంతే కదా మరి, సింహంతో గాడిదకేటి పోటీ. మరి నక్క బావ అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పలేదే అన్నారు. దానికి మరి సింహం ఏం సమాధానం చెప్పింది? అది నక్క, అది నేను గన పోటీలో పాల్గొన్నట్టయితే అడవి ఎంత తిరిగి చెప్తాది. గాడిదతో సింహం పోటీ పడింది, ఒక్క రోజులో గెలిచింది, బరిగెత్తింది గాడిద, నన్ను బలహీన పరుస్తూ అది దేశమంతా అడవి అంతా తప్పెట్టేస్తాది. కరెక్టే కదా. అసలు ఇంతకీ ఈ కథలో నక్కెవలో, సింహం ఎవలో, గాడిదెవలో? ఈ కథలో గాడిద ఎవరో, ఈ కథలో సింహం ఎవరో, ఈ కథలో నక్కెవరో పొద్దుటూరు పట్టణ ప్రజలు అర్థం చేసుకొని నా నెంబర్కు SMS చేయండి. ఏంటి SMS చెయ్యాలా? కరెక్ట్ సమాధానం పంపిస్తే ఏమిస్తారన్నా? ఎవరు ఎక్కువ కరెక్ట్ గా సమాధానం పంపితే వారికి ఒక మంచి బహుమతి. అబ్బా, ఈ పోటీ గురించి మా తిరకాసుకు చెప్తానన్నా. అతనికి ఇలాంటి కథలంటే చాలా ఇంట్రెస్ట్. సరే రాసిమల్లన్న, మంచి స్టోరీ చెప్పారు, మొత్తానికి సూపర్.